సో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కృష్ణతేజ. సో నేను వచ్చేసి ఉషోదయ ప్రమోటర్స్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఉషోదయ ప్రమోటర్స్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. ఉషోదయ ప్రమోటర్స్ అంటే చెప్పింది చేయడంలో అతిశయోక్తి ఏమి ఉండదని నేను చెప్తూనే వస్తున్నా. సో మనం ప్రజెంట్ వచ్చేసి మీరందరూ చూడొచ్చు, ఉషోదయ ప్రమోటర్స్ థర్డ్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్లో ఉన్నాం. మనకు ప్రజెంట్ ఎల్పీ నెంబరు, టీఎల్పీ నెంబరు ఈ రెండు వస్తున్నాయని చెప్పాను. అందులో భాగంగా టీఎల్పీ రావడం జరిగింది. మనం డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముందు ప్రెజెంట్ పార్క్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, కాంపౌండ్ వాల్ వర్క్స్ జరుగుతున్నాయి, ప్లస్ రోడ్స్ కూడా తీయడం జరుగుతుంది. మొత్తం డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి మొత్తం సిఆర్డిఏ లేఅవుట్, మొత్తం 6 ఎకరాల లేఅవుట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లో మీరు చూస్తూనే ఉన్నారు. 6 ఎకరాల లేఅవుట్లో 60 సెంట్లలో పార్క్ వస్తుంది. ఎమ్యూనిటీస్ వైజ్గా మొత్తం సిఆర్డిఏ ప్రభుత్వ నిబంధనలతో కూడిన అన్ని సౌకర్యాలు ఇందులో లభిస్తాయండి. సో సిఆర్డిఏ లేఅవుట్లో బుద్ధ స్టాట్యూ వస్తుంది, ప్లస్ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, సిట్టింగ్ గెజిబోస్ వస్తాయి, వాటర్ ట్యాంక్ వస్తుంది, సీసీ రోడ్స్ 4 రోడ్లు ఉంటాయి. మొత్తం 4 రోడ్లు వచ్చేసి అందులో 2 40 రోడ్స్ ఉంటాయి, 2 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇట్లా డెవలప్మెంట్స్ పరంగా చూస్తే మొత్తం సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రీవియస్ వెంచర్స్ లో కూడా అదే విధంగా డెవలప్మెంట్స్ కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇన్ని డెవలప్మెంట్స్ చెప్తున్నాం, ఈ సైట్ గురించి ఇంతలా చెప్తున్నాం. కాకపోతే లొకేషన్ కూడా చాలా ముఖ్యం ఇన్వెస్టర్స్కి. అంటే ప్రజెంట్ ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి రాజధాని ప్రాంతానికి జస్ట్ 17 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాం. ఏంటి రాజధాని ఎక్కడ, అడవిని ఎక్కడ అని కూడా మీరు ఆలోచించవచ్చు. కాకపోతే కనెక్టివిటీ జోన్ ఉన్నప్పుడు, కనెక్టివిటీ లైన్స్ ఉన్నప్పుడు ఆ దూరాలు చాలా దగ్గరగా మారతాయి. నేను ఒకటి చెప్తున్నా, మనకి విజయవాడ సిటీ లిమిట్స్కి నున్నకి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఈ అడవినెక్కలం మన ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 5-6 కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ తగులుతుంది. విజయవాడ ఎంట్రన్స్ లో ఉన్న గన్నవరం దగ్గర ఉన్న చిన్నవటపల్లి దగ్గర నుంచి కాజా దగ్గర, అంటే విజయవాడ సిటీలోకి వెళ్ళకుండా సిటీ అవుట్స్కట్స్ నుంచి మళ్ళీ కాజా మీద కలిసి చెన్నై హైవేకి వెళ్ళే విధంగా ఆ రోడ్ను వేయడం జరిగింది. అంటే కనెక్టివిటీని చాలా సులభమైన చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ వెస్ట్ బైపాస్ చేరుకోగానే మధ్యలో NH65 హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఎమ్మటనే మనం చేరుకోవచ్చు. లేకపోతే కంటిన్యూగా కృష్ణానది దాటి ఎమ్మటనే రాజధానిలోకి వెంకటాయపాలెంలో దిగి రాజధానిలోకి ఫైనాన్షియల్ ఏరియాలో కూడా చేరుకోవచ్చు. అంటే రాజధానికి కనెక్టివిటీ ఉంది, అటు చెన్నై తిరుపతి హైవేలకి కనెక్టివిటీ ఉంది, ఇటు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కనెక్టివిటీ ఉంది, ఇటు విశాఖపట్నానికి కనెక్టివిటీ ఉంది. ఇంకొక 15 మినిట్స్ లో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఇక్కడ నుంచి. అంటే ఇన్ని కనెక్టివిటీస్ ఉన్న జోన్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక సువర్ణ అవకాశం వంటిది అనమాట. సో ఈ వెంచర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డుకి 10 కిలోమీటర్ల సిటీ లిమిట్స్ దగ్గరలో ఉంటుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్డే బయట ఉంటుంది, వెంచర్ లోపల ఉంటుంది. ఇంకొకటి ఈ వెంచర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ప్లస్ ఈ చుట్టుపక్కల వెంచర్ చుట్టుపక్కల ఒక 5 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అతి దగ్గరలో NIDM NDRF ఉంది. ఇటుపక్క చూస్తే అప్పా ఉంది. అప్పా అంటే పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ చాలా దగ్గరలో ఉంది. ఈ వెంచర్ చుట్టూ ఈ ఏరియా లొకేషన్స్ లో గవర్నమెంట్ ల్యాండ్స్ 25,000 ఎకరాలు ఉంది. సో ఇండస్ట్రియల్ ఏరియా మల్లవల్లి ఒకటి ఉంది. సో నేను చెప్పినట్టుగా ఈ వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజధాని అమరావతికి చాలా దగ్గరలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా అనుగుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ముందు ఒకసారి రండి, చూడండి, అర్థం చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతాం, ఇక్కడ ఉపయోగకరం అనుకుంటే మాత్రం రండి ఒకసారి. థ్యాంక్ యూ.